డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత గారు అసెంబ్లీలో సమాధానమిస్తూ మహిళలకు రుణమాఫీ చేయలేదు, చేసే ఉద్దేశం కూడా లేదు అని ప్రకటించలేదా? ఆ రోజు డ్వాక్రా మహిళలకున్న మొత్తం రుణం 14,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఆయన ఒక్క రూపాయి రుణం కూడా తీర్చకపోతే ఈరోజు మొత్తం రుణం 25,000 కోట్ల రూపాయలు. అలా 14,000 కోట్లు కాకుండా 25,000 కోట్లు కాకుండా కేవలం 6,000 కోట్లతో భిక్షమిచ్చినట్టు, దానికి మళ్ళీ పసుపు కుంకుమ అని ఒక పేరు పెట్టి పెద్ద బిల్డప్ ఇచ్చి వాళ్ళకేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు చంద్రబాబు గారు మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం లేదా? ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా ఇలా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే అది చంద్రబాబు గారు మహిళలకు చేస్తున్న వంచన కాదా?